నిన్న నైటు 'యుఫోరియా' సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! 'గుణశేఖర్' గారు. లాస్ట్ 10 ఇయర్స్‌లో 'గుణశేఖర్' గారు హిస్టారికల్ ఫిల్మ్స్ గాని, పౌరాణిక చిత్రాలు గాని చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 'యుఫోరియా' సినిమా మాత్రం ఒక న్యూ ఏజ్ డ్రామా అని చెప్పి తెరకెక్కించారు. ట్రైలర్ కట్ కూడా బానే ఉంది. 'గుణశేఖర్' గారు ఆ జోన్ నుంచి బయటకొచ్చారని చెప్పి ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. ఇలాంటి సినిమాని తెరకెక్కించినప్పుడు ఎలా తెరకెక్కించుంటారు అని చెప్పి ఆలోచన ట్రైలర్ చూసినప్పుడు నాకు మెదిలింది. కానీ 'గుణశేఖర్' గారి గురించి మనకు తెలుసు. ఎర్లీ 2000స్‌లోనే ఏ జానర్ టచ్ చేసినా సరే, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటది. ఆయనకంటూ ఒక మేకింగ్ ఉంటది. ఈ సినిమాలో ఆయన పట్టుకున్న లైన్ ఏదైతే ఉందో అది రొటీన్ లైనే. అండ్ ఆయన తెరకెక్కించిన విధానం గాని, ఆయన రాసుకున్న సీన్‌లు గాని రొటీనే. కానీ స్టిల్ ఎంగేజ్ చేస్తాయి చాలా చోట్ల. సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తది ఇంకా బాగా తీసుండొచ్చు. ఈ సీన్‌ని ఇంకా బాగా రాయొచ్చు. ఇలా ఎందుకు హ్యాండిల్ చేశారని చాలా చోట్ల అనిపిస్తది. 'గుణశేఖర్' గారిలోకి కృష్ణవంశీ గారొచ్చి సినిమా తీసినట్టు అనిపిస్తది కొన్ని కొన్ని చోట్ల. ఆయన ఇంకా మంచి ఫిల్మ్స్ తీయగలరని చెప్పి నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుద్ది. కానీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవెందుకో ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తాయి. నేను సీన్‌ల గురించి చెప్పట్లేదు. ఏదైతే మేకింగ్ స్టైల్ ఉంటదో, ఎగ్జిక్యూషన్ ఉంటదో అది కొంచెం ఔట్‌డేటెడ్‌గా ఉంటది. దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా అలాగే ఉంటాయి. అది ఆయన చాయిసా లేకపోతే ఆ ప్యాకేజీ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ హాఫ్ ఏదైతే డీల్ చేసిన విధానం ఉంటదో అది డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చూసారు. కానీ అక్కడ ఏదైతే డ్రామా రాసుకున్నారో అది కొన్ని చోట్ల వర్క్ అవుద్ది. కొన్ని చోట్ల అస్సలు వర్కౌట్ అవ్వదు. కానీ ఎండింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. చాలా చాలా బావుంటది. అండ్ ఈ సినిమాలో మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది విఘ్నేష్ గావిరెడ్డి గురించి. వికాస్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాలి. చాలా చేశాడు. 90% సినిమా అతని చుట్టూనే తిరుగుతది. దానికి తగ్గట్టే చాలా చాలా పెర్ఫార్మ్ చేశాడని జెప్పాలి. అండ్ 'భూమిక' గారు కూడా బానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ 'గౌతమ్ మేనన్' ఆయన పాత్రలో చాలా చాలా నటించారని జెప్పాలి. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇంకొంచెం మంచి టెక్నికల్ టీమ్ ఉంటే, రైటింగ్ ఇంకొంచెం బావుండుంటే సినిమా చాలా 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 వచ్చేదని నా అభిప్రాయం. అండ్ మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో మూవీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా చూడనోళ్ళుంటే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఎళ్లి లుక్కేసేయండి.